ఊహించుకోండి, మీ చుట్టూ వేలాది కిలోమీటర్ల వరకు కేవలం నీరు మాత్రమే ఉంది. ఆకాశం సముద్రం కలిసే చోట ఒక పెద్ద భారీ ఇనుప కోట లాంటి నిర్మాణం కదులుతోంది. ఆకాశంలో సూర్యుడు అస్తమిస్తుంటే కింద వేల మీటర్ల లోతున్న సముద్రం గర్జిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఏకంగా 4 నుంచి 9 నెలల వరకు జీవించాల్సి వస్తే ఎలా ఉంటుంది? ఇది చాలా మందికి సినిమా కథలు అనిపించవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సీఫేరర్లు ప్రతిరోజు ఇలాంటి జీవితాన్ని గడుపుతున్నారు. రెడీగా ఉండండి, సముద్రం మీద జీవితం నిజంగా ఎలా ఉంటుందో ఈ రోజు మీ కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నాను. వెల్కమ్ టు పిఆర్ క్రియేట్స్. ఇప్పుడు మీరు కూర్చున్న ఈ గదిలో ఒకసారి చుట్టూ చూడండి. మీ మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, టీవీ, ఫ్రిడ్జ్, మీరు వేసుకున్న టీషర్ట్, మీ చేతికి ఉన్న వాచ్, వీటిలో ఎంతమంది విమానంలో వచ్చాయని అనుకుంటున్నారు? నిజానికి వీటిలో చాలా వరకు ఒకప్పుడు వేల కిలోమీటర్ల సముద్ర ప్రయాణం చేసి మీ దేశానికి చేరుకున్నాయి. ఆశ్చర్యంగా అనిపించిన ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 90% సరుకులు సముద్ర మార్గంలోనే ప్రయాణిస్తాయి. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిజంగా ముందుకు నడిపేది ఆకాశంలో ఎగిరే విమానాలు కాదు, సముద్రంపై నెమ్మదిగా ప్రయాణించే ఈ భారీ నౌకలే. కానీ ఈ నౌకలపై జీవితం ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. ఊహించండి, 4 నుంచి 9 నెలల పాటు భూమికి దూరంగా చుట్టూ ఎక్కడ చూసినా సముద్రమే. ఇంటికి వెళ్లే అవకాశం లేదు. ఈ జీవితం చాలా మందికి అసాధ్యం, కానీ సీఫేరర్లకు ఇదే సాధారణ జీవితం. ప్రతిరోజు ప్రపంచంలోని వేలాది కార్గో నౌకలు ఒక ఖండం నుంచి మరో ఖండానికి ప్రయాణిస్తుంటాయి. ఆసియాలో తయారైన మొబైల్ ఫోన్లు అమెరికాకు, యూరోప్లో తయారైన కార్లు ఆసియాకు, పాశ్చాత్య దేశాల నుంచి చమురు ప్రపంచమంతా చేరుతుంది. దక్షిణ అమెరికా నుంచి కాఫీ, ఆఫ్రికా నుంచి ఖనిజాలు, ఆస్ట్రేలియా నుంచి నిప్పు ఖనిజం, ఇవన్నీ ఎక్కువగా సముద్ర మార్గంలోనే ప్రయాణిస్తాయి. ఒకవేళ ఈ నౌకలు ఒక వారం పాటు ఆగిపోయినా ఏమవుతుందో తెలుసా? పెట్రోల్ ఉండదు, ముడి పదార్థాలు ఉండవు, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఉండవు, మానవ జీవితం స్తంభించిపోతోంది. సముద్రంపై ఒక చిన్న నగరంలో తేలియాడే ఆ భారీ నౌకల రహస్య ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. సముద్రపు నౌకల ప్రపంచంలోకి అడుగుపెట్టబోయే ముందు అసలు ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్ ఏదో మీకు తెలుసా? దాని పేరు MSC ఇరీనా. ఇది ఎంత పెద్దదో తెలుసా? దీన్ని నిలబెడితే ఏకంగా 400 మీటర్ల పొడవు, అంటే దాదాపు 4 ఫుట్బాల్ మైదానాలంతా ఉంటాయి. ఒక్కో షిప్ ఒకేసారి 24,000 కంటే ఎక్కువ కంటైనర్లను తీసుకెళ్లగలదు. వాటిల్లో కార్లు, మొబైల్ ఫోన్లు, మందులు, ఆహార పదార్థాలు, యంత్రాలు, మనం ప్రతిరోజు వాడే వేల రకాల వస్తువులుంటాయి. ఈ కంటైనర్లన్నింటినీ తీసి ఒక రోడ్డు మీద వరుసగా నిలబెడితే ఏకంగా 2 నగరాల మధ్య ఒక భారీ గోడలా మారుతుంది. ఈ యొక్క నౌక ప్రపంచంలో 12% ట్రేడింగ్ ను కంట్రోల్ చేస్తుంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఒక చిన్న ఊరి సైజులో ఉన్న ఇంత పెద్ద కార్గో షిప్ ను నడపడానికి వందల మంది అవసరమని అనిపిస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా ఆధునిక కార్గో షిప్లలో కేవలం 20 నుంచి 30 మంది మాత్రమే సిబ్బంది చూసుకుంటారు. కెప్టెన్, నావిగేషన్ ఆఫీసర్లు, ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ ఆఫీసర్లు, డెక్ క్రూ, వంట వాళ్ళు, ఇలా ప్రతి ఒక్కరి బాధ్యత వేరు. ఒకరి చిన్న పొరపాటు కూడా కోట్ల రూపాయల నష్టానికి కారణం కావచ్చు. అందుకే షిప్ లో క్రమశిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. కానీ వీరి జీవితం మనం ఊహించినంత సులభం కాదు. షిప్ లో వీరి జీవితం చాలా ప్రత్యేకం. వీళ్ళు చాలా కాలం సముద్ర మధ్యలోనే ఉండాలి. చాలా ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ కూడా ఉండదు. కుటుంబానికి దూరంగా పండుగలు, పుట్టినరోజులు, ముఖ్యమైన సందర్భాలను కూడా మిస్ అవ్వాల్సి వస్తుంది. అయినప్పటికీ ప్రపంచానికి అవసరమయ్యే వస్తువులు, సరుకులను సమయానికి చేరేలా వారు నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. సముద్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. భారీ తుఫాన్లు, 10 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు ఎగిసే అలలు, యంత్రాలలో లోపాలు, వైద్య అత్యవసర పరిస్థితులు, ఇవన్నీ వారి ఉద్యోగంలో భాగమే. అయినా ప్రపంచ వాణిజ్య వ్యాపారం ఒక్కరోజు కూడా ఆగిపోకుండా కొనసాగడానికి వీళ్ళు రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడుతూనే ఉంటారు. కానీ అసలు ఆసక్తికరమైన విషయం ఇప్పుడే మొదలవుతుంది. ఇంత పెద్ద షిప్ లో బ్రిడ్జ్ ఎలా ఉంటుంది? ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజన్ ఎలా పనిచేస్తుంది? సముద్రం మధ్యలో తాగునీరు ఎలా తయారవుతుంది? ఇంటర్నెట్ లేకుండా వారు చాలా కాలం ఎలా జీవిస్తారు? తుఫాన్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఉద్యోగాల్లో జీతాలు కోట్లలో ఉంటాయా? ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. ట్రస్ట్ మీ, ఈ వీడియో పూర్తిగా చూశాక ఇప్పటి నుంచి మీరు షిప్లను చూసే విధానమే మారిపోతోంది. భారీ కార్గో షిప్లలోకి అడుగు పెట్టగానే అది ఒక చిన్న నగరంలా కనిపిస్తోంది. కానీ ఆ నగరాన్ని నిజంగా నడిపించే 2 ప్రధాన విభాగాలు ఉన్నాయి. అవే బ్రిడ్జ్ మరియు ఇంజన్ రూమ్. ఈ రెండింటిలో ఏ ఒక్కటి ఆగిపోయినా మొత్తం షిప్ ప్రయాణమే ఆగిపోతుంది. ముందుగా బ్రిడ్జ్ గురించి తెలుసుకుందాం. దీనిని షిప్ కి మెదడు అంటారు. ఇది సాధారణంగా షిప్ లో అత్యంత ఎత్తైన భాగంలో ఉంటుంది. ఇక్కడ నుంచే కెప్టెన్, నావిగేషన్ ఆఫీసర్లు మొత్తం ప్రయాణాన్ని నియంత్రిస్తారు. చుట్టూ కనిపించేది సముద్రమే అయినా రాడార్, GPS, ఎలక్ట్రానిక్ నావిగేషన్ చార్ట్స్, ఆటో పైలట్ వంటి ఆధునిక వ్యవస్థల సహాయంతో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానాన్ని కూడా ఖచ్చితంగా చేరుకుంటారు. వాతావరణం మారుతున్న సంకేతాలు, ఇతర నౌకల కదలికలు, సముద్ర మార్గాలు అన్ని ఇక్కడ నుంచి నిరంతరం చూస్తుంటారు. ఇప్పుడు షిప్ లో అత్యంత శబ్దం వినిపించే ప్రదేశం ఇంజన్ రూమ్ గురించి చూద్దాం. ఇది నిజానికి షిప్ కు గుండె లాంటిది. ఇక్కడ ఉండే ప్రధాన డీజిల్ ఇంజన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజన్లలో ఒకటి. కొన్ని ఇంజన్లు 3 అంతస్తుల భవనం ఎత్తులో ఉండి 10,000 నుంచి 80,000 హార్స్ పవర్ వరకు శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇంత భారీ ఇంజన్ ను నిరంతరం పనిచేసేలా ఉంచడం చీఫ్ ఇంజనీర్, అతని బృందం బాధ్యత. ఇంజన్ తో పాటు జనరేటర్లు, ఫ్యూయల్ సిస్టమ్, పంపులు, కూలింగ్ సిస్టమ్, ఎలక్ట్రికల్ ప్యానెల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. అయితే సముద్రం మధ్యలో తాగునీరు ఎక్కడి నుంచి వస్తుంది? చాలా కాలం పాటు ప్రయాణించే షిప్లలో
వేల లీటర్ల నీటిని తీసుకెళ్లడం సాధ్యం కాదు. అందుకే చాలా ఆధునిక షిప్లలో డీసాలినేషన్ ప్లాంట్ ఉంటుంది. ఇది సముద్రపు ఉప్పు నీటిని శుద్ధి చేసి తాగునీటిగా మారుస్తుంది. అంటే చుట్టూ ఉన్న సముద్రమే వారి నీటి వనరు. అలాగే షిప్ లో సిబ్బంది ఉండేందుకు ప్రత్యేక గదులు, డైనింగ్ హాల్, కిచెన్, జిమ్, మెడికల్ రూమ్, లాండ్రీ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ లగ్జరీ కోసం కాదు, చాలా కాలం పాటు సముద్రంలో జీవించడానికి అవసరమైన కనీస సౌకర్యాలు మాత్రమే. కానీ షిప్ లో అత్యంత విలువైన వస్తువు ఇంజన్ కాదు, కంటైనర్లు కాదు, అక్కడ పనిచేసే సిబ్బంది. ఎందుకంటే ఆధునిక టెక్నాలజీ ఎంత ఉన్నా చివరకు నిర్ణయం మాత్రం మనుషులదే. ఒక చిన్న తప్పు కూడా ప్రమాదానికి దారి తీయవచ్చు. అయితే ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ సిబ్బంది ఎలా పనిచేస్తారు? తుఫాను వస్తే ఏమవుతుంది? సముద్రపు దొంగలు ఎదురైతే ఎలా తప్పించుకుంటారు? అసలు వారి జీవితం ఎంత కష్టంగా ఉంటుంది? ఇప్పుడు ఆ ప్రపంచంలోకి అడుగు పెడదాం. సముద్రంలో ప్రయాణించడం అంటే అందమైన సూర్యోదయాలు, ప్రశాంతమైన అలలు మాత్రమే కాదు. కొన్నిసార్లు ప్రకృతి తన అసలు శక్తిని చూపుతుంది. కొన్ని గంటల్లోనే ప్రశాంతంగా ఉన్న సముద్రం భారీ తుఫానుగా మారిపోతుంది. 10 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు ఎగిసే అలలు వేల టన్నుల బరువున్న షిప్ ను కూడా బొమ్మలు ఊపేస్తాయి. అలాంటి సమయంలో నడపడమే కష్టం, కానీ షిప్ ను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడం మాత్రం కెప్టెన్ మరియు అతని టీం బాధ్యత. అందుకే ప్రతి ప్రయాణానికి ముందు వాతావరణ నివేదికలను నిరంతరం పరిశీలిస్తారు. తుఫాను వచ్చే అవకాశం ఉంటే మార్గాన్ని మార్చడం, వేగాన్ని తగ్గించడం లేదా ప్రమాదకర ప్రాంతాలను పూర్తిగా తప్పించడం వంటి నిర్ణయాలను తీసుకుంటారు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో తుఫాను ఎదుర్కోవడం తప్ప మరో మార్గం ఉండదు. ప్రకృతి మాత్రమే కాదు, కొన్ని సముద్ర ప్రాంతాల్లో పైరసీ కూడా ఒక పెద్ద సమస్య. ముఖ్యంగా గతంలో ఆఫ్రికాలోని గల్ఫ్ ఆఫ్ అడెన్ మరియు సోమాలియా తీర ప్రాంతాలు సముద్రపు దొంగలకు పేరుగాంచాయి. చిన్న స్పీడ్ బోట్లలో వచ్చి షిప్లపైకి ఎక్కేందుకు ప్రయత్నించిన ఘటనలు ఎన్నో జరిగాయి. అందుకే ఇప్పుడు హై రిస్క్ ప్రాంతాల్లో ప్రయాణించే నౌకలు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటాయి. హై ప్రెజర్ వాటర్ జెట్, రిజర్వైర్లు, 24 గంటల నిఘా. కొన్ని సందర్భాల్లో నేవీ ఆఫీసర్స్ కూడా ఉంటారు. ఇంకో పెద్ద సవాలు వైద్య అత్యవసర పరిస్థితులు. సముద్రం మధ్యలో ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లడం అసాధ్యం. అందుకే ప్రతి షిప్ లో ఫస్ట్ ఎయిడ్ సదుపాయాలు, అత్యవసర మందులు ఉంటాయి. అవసరమైతే శాటిలైట్ ద్వారా భూమిపై ఉన్న వైద్యులతో మాట్లాడి చికిత్స ప్రారంభిస్తారు. పరిస్థితి చాలా తీవ్రమైతే హెలికాప్టర్ లేదా సమీప కోస్ట్ గార్డు సహాయంతో రక్షణ చర్యలు చేపడతారు. ఈ ప్రమాదాలన్నింటికి సిద్ధంగా ఉండేందుకు ప్రతి సిబ్బందికి ఫైర్ ఫైటింగ్, లైఫ్ బోట్ ఆపరేషన్, ఎమర్జెన్సీ ఎవాక్యులేషన్ వంటి అంశాల్లో కఠినమైన శిక్షణ ఇస్తారు. షిప్ లో తరచూ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. అల్లారం మోగిన తర్వాత నిమిషాల్లోనే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతల వద్దకు చేరుకోవాలి. ఇన్ని ప్రమాదాలు, ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ప్రపంచ వాణిజ్య వ్యాపారం ఒక్కరోజు కూడా ఆగకుండా కొనసాగడానికి వీళ్ళు నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. కానీ ఈ ఉద్యోగంలో అత్యంత కష్టమైన విషయం తుఫాన్లు కాదు, పైరేట్స్ కాదు, కుటుంబానికి దూరంగా నెలల తరబడి ఒంటరిగా జీవించడం. అది ఒక సీఫేరర్ కి జీవితంలో అతిపెద్ద పరీక్ష. చాలా మంది సముద్రంలో ఉద్యోగం అంటే భారీ జీతాలు, విదేశీ ప్రయాణాలు, లగ్జరీ జీవితం అనుకుంటారు. ఇందులో కొంత నిజం ఉన్నా ఆ జీతం వెనుక ఉన్న త్యాగం చాలా పెద్దది. ఒక సీఫేరర్ సాధారణంగా 4 నుంచి 9 నెలల వరకు నిరంతరం షిప్ పైనే ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో కుటుంబ సభ్యులను ప్రత్యక్షంగా కలవడం అసాధ్యం. పుట్టినరోజులు, పండుగలు, పెళ్లిళ్లు, ఇలా జీవితంలో ఎన్నో ముఖ్యమైన క్షణాలను వారు కేవలం వీడియో కాల్స్ ద్వారా మాత్రమే చూడగలరు. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ కూడా సరిగ్గా పనిచేయదు. అందుకే కొన్నిసార్లు రోజుల తరబడి ఇంటికి మాట్లాడే అవకాశం కూడా ఉండదు. ఇంతకాలం ఒకే ప్రదేశంలో ఉండడం మానసికంగా కూడా పెద్ద సవాలే. అందుకే షిప్ లో పని అయిపోయిన తర్వాత కొందరు జిమ్ కి వెళ్తారు, కొందరు సినిమాలు చూస్తారు, పుస్తకాలు చదువుతారు, మరికొందరు ఇతర సిబ్బందితో సమయం గడుపుతారు. ఎందుకంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం చాలా ముఖ్యం. మరి ఈ ఉద్యోగంలో జీతాలు ఎలా ఉంటాయి? అనుభవం, హోదా, షిప్ రకం, కంపెనీని బట్టి జీతాలు మారుతాయి. కొత్తగా చేరిన సిబ్బంది నుంచి కెప్టెన్ వరకు జీతాల్లో పెద్ద తేడా ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్స్, చీఫ్ ఇంజనీర్స్ కి అయితే నెలకు ₹1,00,000 వరకు జీతం ఉంటుంది. అయితే ఆ జీతానికి తగ్గట్టే బాధ్యతలు, ఒత్తిడి కూడా ఉంటాయి. సముద్రంలో తీసుకునే ప్రతి నిర్ణయం వందల కోట్ల విలువైన సరుకు మొత్తం సిబ్బంది భద్రతపై ప్రభావం చూపుతుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆధునిక షిప్లు ఇప్పుడు మరింత స్మార్ట్ గా మారుతున్నాయి. ఇంధన వినియోగాన్ని తగ్గించే సాఫ్ట్వేర్, ఆటోమేటిక్ నావిగేషన్ సిస్టమ్, శాటిలైట్ కమ్యూనికేషన్, రిమోట్ మానిటరింగ్ వంటి టెక్నాలజీలు ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో కొంతవరకు ఆటో పైలట్ షిప్లు రావచ్చని పరిశోధనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ పూర్తిగా మనుషులను భర్తీ చేయడం ఇప్పట్లో సాధ్యం కాదు. ఎందుకంటే సముద్రం మధ్యలో పరిస్థితి ఎలా ఉంటుందో ముందే ఊహించలేం. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో తీసుకునే నిర్ణయాలు పూర్తిగా మనుషులపైనే ఆధారపడి ఉంటాయి. మన చేతిలో ఉన్న ఒక చిన్న మొబైల్ ఫోన్ నుంచి మనం నడిపే కారు వరకు ప్రపంచంలో అనేక వస్తువులు ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి కార్గో షిప్ల పైన ప్రయాణించాయి. కాబట్టి ఇకపై సముద్రంలో ఒక భారీ నౌక కనిపించ
ఉపయోగించినప్పుడు అది కేవలం సరుకు తీసుకెళ్లే నౌక కాదు, ప్రపంచ దేశాలను కలిపే ఒక జీవనాడి అని గుర్తుంచుకోండి. ఆ జీవనాడిని నడిపే సీఫేరర్లు నిజంగా ప్రపంచానికి కనిపించని హీరోలు. ఇకపై సముద్రంలో ఒక భారీ నౌక కనిపిస్తే దానిని కేవలం ఒక ఓడలా కాకుండా ప్రపంచాన్ని కలిపి ఉంచే ఒక కదిలే నగరంలా చూడండి. సముద్రం మనకు ప్రపంచాన్ని కలిపింది, అదే సముద్రం తనలో ఎన్నో రహస్యాలను దాచుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సముద్రం గురించి మీకు తెలిసిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి ట్రావెలింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.